పంచవటి ప్రాంతంలో శ్రీరాముడితో ముడిపడిన అనేక గుర్తులున్నాయి. మేము ముందుగా లక్ష్మణుడి ఆలయంకి వెళ్ళాం. ఇది లక్ష్మణుడికి ప్రత్యేక ఆలయం. ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయడం జరిగింది అని అంటారు. తర్వాత మేము లక్ష్మీనారాయణ మందిర్కి వెళ్ళాం. ఇది లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు వారికి అంకితమైన ప్రముఖ హిందూ ఆలయం. అటు తర్వాత మేము వెళ్ళింది లంబే హనుమాన్ మందిర్. ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది. లంబే అనే పదం మరాఠీ భాషలో పొడవైనది అని అర్థం. అందువల్లే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం పొడవుగా ఉంటుంది. హనుమంతుడి భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు, ఆరతులు నిర్వహిస్తారు. లంబే హనుమాన్ మందిర్ ప్రత్యేక శిల్పకళతో నిర్మించబడింది. అటు తర్వాత మేము వెళ్ళింది సీతాగుహ. సీతాగుహ పంచవటి ప్రాంతంలో ఉన్న పవిత్రమైన ప్రదేశం. ఇది రామాయణ కాలానికి సంబంధించిన స్థలం. రామాయణం కథ ప్రకారం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు సీతాదేవి ఈ గుహలో కొంతకాలం నివసించారని నమ్ముతారు. రావణుడు సీతామాతను అపహరించే ముందు ఆమె ఇక్కడ ఉంటూ భగవంతుని ధ్యానం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ గుహ చాలా చిన్నది. గుహలో శివలింగం మరియు హనుమాన్ విగ్రహం ఉన్నాయి. ఇది పంచవటి వద్ద గోదావరి నది సమీపంలో ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటారు. ఇక్కడ 5 ముఖ్యమైన చెట్లు ఉండడంతో ఈ ప్రాంతాన్ని పంచవటి అని పిలుస్తారు. ఈ 5 చెట్లు ఏంటంటే అశ్వత్థ చెట్టు భక్తిని సూచిస్తుంది, అశోక వృక్షం సుఖశాంతికి ప్రతీక, వటవృక్షం దీర్ఘాయువును సూచిస్తుంది, అమలతాస్ స్వచ్ఛత ఔషధ గుణాలు కలది, బిల్వ వృక్షం ఇది శివునికి ప్రీతికరమైన చెట్టు. ఇక్కడే శూర్పణఖకు లక్ష్మణుడు ముక్కు కోశాడు. దీనివల్ల రామాయణ యుద్ధానికి నాంది పడింది. గోదావరి నది సమీపంలో ఉండడం వల్ల ఇది పవిత్ర ప్రదేశంగా మారింది. తర్వాత మేము కాలారాం టెంపుల్కి వెళ్ళాం. శ్రీరాముడి విగ్రహం ఈ ఆలయంలో ఉన్నది నలుపు రంగులో ఉండడం వల్ల దీన్ని కాలారాం అంటారు. ఆలయంలో సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. రామనవమి, దసరా, హనుమాన్ జయంతి సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం రామాయణం ఘటనలకు సంబంధం ఉన్న పంచవటి ప్రాంతంలోనే ఉంది. ఆ తర్వాత మేము త్రివేణి సంగమంకి వెళ్ళాం. పంచవటి ప్రాంతంలో గోదావరి నది ప్రధానమైన పవిత్ర నది. దీనికి సంబంధించి అరుణ, వరుణ నదులు ప్రస్తావించబడతాయి. భారతదేశంలో గోదావరి నది 2వ అతిపెద్ద నది. దీనిని దక్షిణ గంగా అని కూడా అంటారు. త్రయంబకేశ్వర్ నుండి పుట్టి పలు రాష్ట్రాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. పంచవటి ప్రాంతంలో శ్రీరాముడు ఈ నదిలో స్నానం చేశారని రామాయణంలో చెప్పబడింది. అరుణ నది సూర్య భగవానుని ఉజ్వల కాంతిని సూచించే పవిత్ర ప్రవాహం. వరుణ నది జలదేవత అయిన వరుణునికి సంబంధించినది. ఇది గోదావరిలో కలుస్తుందని నమ్మకం. ఈ 3 నదుల సంగమం పవిత్రంగా భావించబడుతుంది. భక్తులు ఇక్కడ స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని నమ్ముతారు. తర్వాత మేము శివ్ మందిర్ అలానే కపిలేశ్వర్ మందిర్ కూడా చూసాము. కానీ అక్కడ ఫొటోస్ అయితే తీయనివ్వలేదు. మాకు ఇవి అన్ని కవర్ చేసేసరికి ఈవినింగ్ 6 అయింది. రిటర్న్ మేము 7:30కి షిరిడీకి వెళ్ళాం.